తెచ్చుకోగలిగితే కూడా డిఫరెన్స్ ఇన్ ది ఎవరు తెచ్చుకోగలిగితే ఇండియా కాంగ్రెస్ కానీ వామపక్షాలు ఏపీలో అది సాధ్యం అండి ఓటింగ్ చెప్తున్నా. ఓటింగ్ ఒక 5-6% నుంచి 10% వరకు స్థానికంగా ఉన్న చోట, సీనియర్లు నిలబడిన చోట లేదు. ఇప్పుడు విశాఖపట్నం ఉందండి, విశాఖలో 2 పార్టీల మీద అసంతృప్తి ఉంది. విశాఖ ఉక్కు కోసం నిలబడలేదు, అలాగే రాజధాని వస్తామని అదని మమ్మల్ని పక్కన పెట్టేశారు అని. అలాగే ఇది కాకుండా పార్టీలలో ఉన్న వాళ్ళ మీద అసంతృప్తి ఉంది. బండారు సత్యనారాయణ ఎప్పటి నుంచో ఆయన కొంచెం నమ్ముకొని ఉన్నాడు చంద్రబాబును. ఆయన నేను 66 ఏళ్ళు నాకు మొదటిసారి ఆసుపత్రికి వెళ్ళాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన సర్దుకున్న ఆయన ఓటేసే వాళ్ళు మారుతారు కదా. సో ఇలాంటి వాళ్ళందరూ ఇటు అసంతృప్తి, అటేమో అయిష్టత, దానివల్ల వీళ్ళకి 1-6 ఓట్లు వేసే ఒక అవకాశం ఉంటుంది. అవి ఒక 20-35 ఎక్కువ అనుకుంటే 25 నియోజకవర్గాల్లో దే కెన్ మేక్ ది డిఫరెన్స్. అది ఓవరాల్ రిజల్ట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అది జనసేన 2019లో చూపించిన లాంటిదే. వాళ్ళకి అప్పుడు 6% ఓట్లు వచ్చాయి ఇంచుమించు. గతసారి 6.5, కొన్ని చోట్ల 10, కొన్ని చోట్ల 18 కూడా వచ్చాయి. అప్పుడు ఓడిపోతారు కదా వాళ్ళు, అది యువతల వాళ్ళకు మేలు అవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇది కీలకమే. ఎవరికి దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మీ అంచనా ప్రకారం? కాంగ్రెస్ ఒకవేళ ఓటు శాతం పెంచుకుంటే వామపక్షాలతో వెళ్ళి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి కారణమవుతుంది. జగన్ మీద కోపం ఉన్నవాళ్ళు బీజేపీకి ఓటు వేయాల్సిందే అన్న పరిస్థితి కూడా మారుతుంది. తెలుగుదేశం నచ్చక, జగన్ నచ్చక ఉన్న వాళ్ళకి ఇంకో వేదిక, ఈ 2 రకాల క్యారెక్టర్స్కు వేరే వేదిక లభిస్తుంది. అది ఎవరి మీద చూపిస్తుందంటే అది కొద్ది గొప్ప అధికార పార్టీకి ఉపయోగమే అవుతుంది. అధికార పార్టీకి ఉపయోగం అంతే కదా. ఏ ఓటు ఇప్పుడు అన్ని ఓట్లు తెలుగుదేశం జనసేన కూటమికి పోకుండా ఎన్డీఏకు పక్కన పడిన ప్రతిదీ కూడా వాళ్ళ బలం తగ్గినట్టే. అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు శాతాన్ని ఈవిడ ఎంతో కొంత తీరుస్తుందని ఒక వర్గం మాట్లాడతారు, ఎందుకంటే వైఎస్ బ్లడ్ కాబట్టి. అది దానికంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత కొద్దిగా అయినా వీళ్ళు కూడా పంచుకునే ఒక అవకాశం ఉంటుంది. ఇక రెండోది వారసత్వం అంటారా, ఒకటండి ఎన్ని మాట్లాడినా కానీ జగన్ను కేవలం వైఎస్ వారసుడిగా మాత్రమే ఎన్నుకున్నారని మనం చెప్పలేము. కరెక్ట్. ఎందుకంటే 2014లో అవకాశం కొంత ఉండేది, ఉప ఎన్నికలప్పుడు కొంత ఉండొచ్చు ఇది ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే 2014లో కొద్దిగా ఉండొచ్చు. 2019కి వచ్చేసరికి ఆయన నవరత్నాలు, ఆయన ప్రజా సంకల్ప యాత్ర, ఆయన తర్వాత కూడా మీరు చూస్తే క్రమంగా నమస్కారం పెట్టడం, నాన్నగారిని గురించి చెప్పడం తప్ప అచ్చంగా ఆయన షాడోలో నేను ఉన్నాను అనే అభిప్రాయం లేకుండానే ఆయన జాగ్రత్త పడుతూ వచ్చారు. షర్మిల ఉదాహరణకు తెలంగాణలో ఆశతోనే ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నారు. ఆమె కాంగ్రెస్ నాయకురాలు, ఇప్పుడు ముందు కాంగ్రెస్ నాయకురాలు, తర్వాత జగన్ చెల్లెలు, తర్వాత రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు సీక్వెన్స్ రాస్తే అయినా సార్ జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం మామూలు కష్టం కాదండి. ఒక ఋషిలా చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇట్లా ఋషి అనండి, కొంతమంది కసి అనండి, ఏదన్నా కానీ ఒక ప్రణాళిక, ఒక పథకం ఉంది దాంట్లో. అసలు ఏమీ లేదు. ఆ జగన్ అంటేనే ఆ పేరు ఎత్తడం కూడా కుదరదు. అంటే ప్రజాస్వామ్యంలో గెలిచి 5 ఏళ్ళు పాలిచ్చాక కూడా మాకు ఆయన మొహం కూడా చూడము, అతను మనిషే కాదని ఎవరైనా అనుకుంటే వాళ్ళు చాలా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టు తప్ప మనం జగన్ను కానీ, చంద్రబాబును కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా ఎలా అసలు ఏం వాళ్ళు లెక్కలోకి తీసుకోకుండా ఎలా కుదురుతుంది? జగన్ తన ముద్ర తను వేసాడు. అట్లా చూస్తే అండి ఎన్టీఆర్ తర్వాత కేజ్రీవాల్ ప్రత్యేకమైన ముద్రలు వేశారు. అవును. మీకు బిజు పట్నాయక్ కొడుకుగా నవీన్ పట్నాయక్ కూడా 1-2 ఎన్నికల తర్వాత ఆయన గెలిచాడు. బట్ జగన్ చాలా స్ట్రైట్గా 10 ఏళ్ల లోపలే ఆయన 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నాడు. ఆయన రాజకీయాలకు వచ్చిందే. అవును. కాబట్టి అదేమి దానికి ఏమీ ప్రణాళిక లేదు, పథకం లేదు. నేను చాలాసార్లు చెప్పినట్టుగా అదే కార్పొరేట్ శక్తులు, అవే పై శక్తులు, పాలక వర్గాలు జగన్ను ఆదరించాయి. అవును. ప్రజలు కూడా ఈ పథకాలు, కింది వాళ్ళ కోసం పథకాలు, పై వాళ్ళ కోసం పరిశ్రమలో ఏదో ఒక పెట్టుబడిలో ఒక లెక్క ఏదో పెట్టుకున్నాడు ఆయన. దాని ప్రకారం తమాషా ఏమంటే నిన్న షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్ అని ఉందండి. వాళ్ళ ఎన్నికలు, వాళ్ళకి అన్ని పనులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళతో ఇదయ్యారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీవ్రంగా విమర్శించారు. మన మీడియాలో గట్టిగా మాట్లాడే అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, సంచలన వ్యాఖ్యాతలు చాలా తీవ్రంగా మాట్లాడారు.
ఆ తర్వాత 4 రోజులకు సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ బాండ్ వాళ్ళకు కూడా 40 కోట్లు ఇచ్చాడండి ఎలక్ట్రల్ బాండ్స్. ఇప్పుడు దాని మీద విమర్శ లేదండి. తేనె కుట్టింది అందరు ఊరికి అంతా ఆ టాపిక్ అంతా అయిపోయింది. ఒక 137 కోట్లు వైసీపీకి ఇస్తే 67 కోట్లు 70 కోట్లు అంటే సగం వరకు వీళ్ళ ప్రతిపక్ష వీళ్ళకి కూడా ఇచ్చారు. కంపెనీలు అవేనండి, అదే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఉంటుంది, అదే ఇంకొక ఇదేదో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదో చాలా తీవ్రమైన తేడాలు ఉన్నాయనుకోవటం కూడా ఏమీ ఇది కాదు. వీళ్ళంతా ఒకటే. ఇంకోటి బీజేపీని బలపరచడంలో కూడా వీళ్ళు ఒకటే. అవును, రేపు ఎన్డీఏకు మళ్ళీ వచ్చింది అనుకోండి హ్యాట్రిక్ అని అంటున్నారు కదా, అదే పనిగా వస్తుందో లేదో చూడాలి, అది వేరే చర్చ. 82 స్థానాలు తగ్గుతాయని వాళ్ళు కూడా ఒక లెక్కలు వేస్తున్నారు. ఓకే, వస్తే జగన్ కూడా బలపరుస్తాడు కదా ఖచ్చితంగా. ఎవరు ఏంటనమాట, అక్కడ తెలుగుదేశం ఉంటుంది, ఈయన కూడా బలపరుస్తాడు. అదే వాళ్ళదేమా. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారండి లిక్కర్ కుంభకోణంలో. ఈరోజు ఆయన జ్యుడిషియల్ దీనికి కూడా పంపించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవ కేసులో రాఘవ నిందితుడు. అవును, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరుసటి రోజు 37 కోట్లు డొనేషన్ ఇచ్చాడు బీజేపీకి. ఆ తర్వాత ఆయన అప్రూవర్గా మారిపోయాడు. కేజ్రీవాల్ ఇప్పుడు ఆరోపిస్తున్నాడు, మీకు డొనేషన్ ఇచ్చి మీకు సహకరిస్తానని చెప్పిన తర్వాతే అతన్ని మీరు అప్రూవర్గా చేశారు. ఇప్పుడు ఆ తర్వాత అతను నా పేరు చెప్పాడు, అంతకుముందు చెప్పలేదు అంటున్నాడు. ఇదొక కథ. ఆ శ్రీనివాసులు రెడ్డి ఎన్డీఏ అభ్యర్థి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆరోపణలు ఏంటి, ఎవరు ఎట్లున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెప్పగలుగుతారండి? సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఎన్నికలకు ముందు ఎలా సాగుతుంది, దాని పర్యవసానాలు ఏంటి, ఆయన మీద చెప్పులతో దాడులు, ఇది ఏమన్నా శృతి మించుతుందా? తప్పకుండా అంటే జనం బాగానే వస్తున్నట్టుగా ఉంది. ఆయన ఒక నరేషన్ చెప్పుకుంటూ తన పథకాలు అవతరాల మీద దాడి చేసుకుంటూ వెళ్తున్నారు. చెప్పు అనేది అంటే నిజంగా ప్రజాస్వామ్యంలో లేకపోతే నాయకుల మీద అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అంతర్జాతీయంగా కూడా ఇరాక్ మీద దాడప్పుడు బుష్ మీద ఒకటే, అతను ఒక రిపోర్టర్, అతను ఎవరో తెలుసు. కేజ్రీవాల్ మీద కూడా ఒకసారి ఇంకు చల్లాడు, వాడెవరో కూడా చాలాసార్లు పట్టుబడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మీద అంతకుముందు విద్యుత్ శక్తి ఉద్యమం అప్పుడు కానీ మొన్న అమరావతికి వెళ్తే కూడా చెప్పు పడింది. పడితే కూడా సమర్థిస్తూ మాట్లాడారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఆ వాదన తెస్తున్నారు. అప్పుడు పడితే చంద్రబాబు మీద పడితే ప్రజల నిరసన అని గౌతమ్ సవాంగ్ సమర్థించాడు. ఇప్పుడు దీన్ని ఎలా తప్పు పడతాడని వాళ్ళేమో పెద్ద స్టోరీ రన్ చేస్తున్నారు. ప్రజలు చీ కొడుతున్నారు, చెప్పులతో కొడుతున్నారు. ఎవరో తెలియకుండా వెనక నుంచి ఒక చెప్పు విసిరా అక్కడికి వచ్చి పడింది. ఎవరో తెలియదు నిజానికి. దాన్ని ఇంకా చాలా దర్యాప్తు కూడా చేయాలి, దాన్ని దర్యాప్తు చేసి తేల్చాలి. ఎందుకంటే ఏ నాయకుడైనా అలా జరగకూడదు, సెక్యూరిటీ ఇష్యూ కూడా వస్తుంది. కానీ నిజంగా నిరసన తెలిపి ఆగ్రహంగా వచ్చి చేయదలుచుకుంటే అది వేరే విషయం. ఇది అటువంటిది కాదు కదా. దొంగచాటున ఎవరో ఏదో చేశారు. ఈ పాదరక్ష ఇంత పవిత్ర కార్యం నెరవేరుస్తుందని నాకు ఇప్పుడే తెలిసిందని అప్పుడు శివారెడ్డి విద్యుత్ శక్తి ఉద్యమం అప్పుడు కవిత రాశాడు.